సూరజ్ మహిళలకు కూడా అంటే మా కమిటీ మెంబర్స్ వాళ్ళు వాళ్ళ క్లాస్లో మేనేజ్మెంట్ కోట సార్ నమస్తే. ఇప్పుడు మనము ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇచ్చినాము. ఏర్పాటైన తర్వాత మనం తీసుకుంటున్న ఎజెండా వేరుగా పోతుంది. ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకటిస్తున్నప్పుడు ఒకటి రెండు మినహా హామీలు ఏం పెద్దగా ముందుకు పోతున్నట్టు అనిపిస్తలేదు. వాటిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఒకటి. రెండవది, ఇప్పుడు అనివార్యం కనుక జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఇప్పటివరకు ఎందుకు లేదు. గ్రామాలన్నీ కూడా పారిశుద్ధ్యం లేక మొత్తం మురుగెత్తిపోయిన పరిస్థితి ఉంది. చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది అక్కడి నుంచి. ఈ రెండింటిపైన కొంచెం అంటే మీరు సూరజ్ శర్మ కాబట్టి బీసీలకు వ్యతిరేకమేమో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామని ఆ ప్రయత్నంలో భాగంగానే కొంత ఆలస్యం జరిగింది. ఎన్నికలు వాయిదా వేయాలని కాదు, తొందరలోనే ఖచ్చితంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి. తద్వారా గ్రామీణ ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించాలనేది మా ఉద్దేశం నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికల కంటే ముందు వాళ్ళు కల్పించిన భ్రమలన్నీ 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్నాం, పరిపుష్టిగా ఉన్నాం. అసలు తెలంగాణ అంత ధనిక రాష్ట్రం లేదు, కేంద్రం నుంచి దేనికి నిధులు అవసరం లేదని ఒక బుకాయింపు ధోరణితో ప్రభుత్వాన్ని నడిపించిండ్రు. మేము వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా తీసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, కానీ ఆలోచనలలో ప్రణాళికలలో లోపం లేదు. మీరు చెప్పిన అన్నిటినీ ఏమంటారు టేక్ ఇట్ సీరియస్లీ దాన్ని అంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ 8 సంవత్సరాలలో మీరు చేసిన సూచనలు అన్నిటిని కూడా అమలు చేస్తాం.